కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అయ్యగారి యొక్క స్నేహితులు అభిషక్తులైన దైవజనులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మరి విశేషంగా ఈ ఉన్నత మందిరం నిర్మాణంలో పాలుపంపులు పొంది ఇలాంటి ఒక సుందరమైన భవనం మీకు ఉండడానికి మూల కారణం ఎవరంటారు? మీరే. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరే లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా పెద్ద ఉపయోగం ఉండదు. ఈరోజు ఒకప్పుడు వైభవంగా ఉన్నటువంటి అనేక మందిరాలు అనేక పాశ్చాత్య దేశాలలో షాపింగ్ మాల్గానో మరి దేనిగానో ఉండడానికి అమ్మబడుతున్నాయి. ఒకప్పుడు వేవేలగా విశ్వాసులు వెళ్ళే మందిరాలు ఇప్పుడు ఖాళీ అయినట్టుగా కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుని మహాకృప ఇలాంటి అంత్య దినాల్లో అనేక మంది వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి దైవజనులు జోషువా గారిని దీవించి ఆయన ద్వారా ఈ పరిచర్యలు మందిరాలు కట్టబట్టమే కాదు, మందిరాలను నింపుతున్నాడు. ఆయన దగ్గరగా చెప్పచ్చు. ఆమెన్. పర్లేదు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ అంత్య దినాల్లో అనేక మంది ప్రవాహం వలె మందిరంలోనికి వచ్చునుగా. హల్లెలూయా. ఇప్పుడున్న వారిని మరల వచ్చే సంవత్సరం వార్షికోత్సవానికి మాత్రమే ఉండుట కాదు, కానీ మనతో పాటు అనేకమైన నూతన ఆత్మలు ఈ మందిరపు సాక్షిగా దేవుడు చూచునుగా. హల్లెలూయా. ప్రియులారా, కట్టబడినటువంటి ఈ కట్టడాలు స్థిరం కాదు. ఈ కట్టబడినటువంటి దేవుని ఆలయం సాక్షిగా దేవుని సన్నిధి ఎంత బలముగా పనిచేస్తున్నది అన్నది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి అనేక పేర్లలో ఒక పేరేంటంటే జీవము కలిగిన సంఘం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏదైనా ఒక చెట్టు జీవము కలిగి ఉన్నది అనడానికి అర్థం ఏంటి? సూచనలు ఏం కనబడతాయి? పచ్చగా కనబడుతుంది, రైట్? ఆకురాలుస్తుంది, చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సంఘం జీవంగా ఉంది అనడానికి అర్థం ఏంటంటే, ఒకటి పచ్చగా అనగా క్షేమంగా, రెండవది చిగురించడం, నూతనంగా ఆత్మలు అనేక మంది రావడం, పుష్పించడం, ఫలించడం. హల్లెలూయా. ఇలాంటి స్థాయిలోనికి ప్రతి సంఘం రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు వింటుండగా ప్రభువారు మన గుండె లోతుల్లోంచి ఆయన ఉజ్జీవముతో ఆత్మ మనల్ని ప్రేరేపించునుగాక. హల్లెలూయా. వచ్చిన వారు వచ్చినట్టుగా తిరిగి వెళ్ళ ఒక నూతనమైన నిర్ణయముతో నిబంధనతో తిరిగి వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇది సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడే సమయం. ఎంతమంది నమ్ముతారు? ఆయన గాడిదనే వాడుకున్నాడు. ఆఫ్టర్ నేనంతా కాబట్టి నా భాష, నా ఔటర్ అపియరెన్స్, నా బాహ్య రూపాన్ని చూడు, మాట్లాడువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మనుష్య జ్ఞానం ఉద్దేశములన్నీ లయపరచబడి సూటిగా నేరుగా ఈ రాత్రి ప్రభువారే మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఆయన మాట్లాడుతుండగా వినగలిగే చెవి, గ్రహించు ఆత్మ మనందరిలో పుట్టునుగా. దేవునికి స్తోత్రం. వినేటోళ్ళు చాలా రకాలు. కొంతమంది శ్రద్ధగా ఆసక్తిగా దేవుడే నాతో మాట్లాడాలి అని వినేవాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది ప్రసంగికుని జ్ఞానాన్ని అంచనా వేసి వినేటోళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ రకం కొంతమంది అయితే, మరి కొంతమంది అలా కాకుండా ఇలా చెప్తే ఆయనకి బదులు నేను నిలబడితే, దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా చెవి గలవాడు వినుగాక. ఏ ఉద్దేశంతో మనం ఇక్కడ కూర్చున్నానో మనందరి హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, పరిశోధించి చూసే దేవుడు, మన హృదయానికి ఏ మాట అవసరమో సూటిగా తాకున్నట్లుగా ఆయన మాట్లాడునుగాక. వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. మార్కు సువార్త 13వ అధ్యాయం
వచనం? రెండు మూడు కూడా. మార్కు సువార్త 13వ అధ్యాయం. శ్రద్ధగా వినండి. ఆయన దేవాలయంలో నుంచి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఇది ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని. రైట్. 36వ వచనం కూడా చదవండి. ఆయన అకస్మాత్తుగా వచ్చి గనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడని. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయన. ధ్యానానికాల సంకల్పాన్ని బట్టి ఈ రాత్రి ఈ వార్షికోత్సవ సభలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు స్తోత్రాలు. నీ ఏర్పాట్లో మేమందరం కూడి ఉండగా మా కొరకై ఈ రాత్రి ఏ మాట సిద్ధపరిచారో ఆ మాటలన్నింటినీ మేము శ్రద్ధగా విందుముగా, ఒక మాట అయినను కోల్పోక నీ మాటల చేత మా హృదయాలు నింపబడినట్లుగా, ఆత్మలో పురికొల్పబడినట్లుగా, నీలో బలము పొందినట్లుగా, హెచ్చరించబడినట్లుగా, సరిచేయబడినట్లుగా, సిద్ధపడినట్లుగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పైగా నా సాక్ష్యాన్ని కూడా చెప్పమని తెలియజేశారు. ఈ సాక్ష్యం చెప్పడానికి ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. క్లుప్తంగా నన్ను గురించి నేను కొన్ని మాటలు తెలియజేసి చదవబడిన లేఖన భాగంలో ఈ అధ్యాయాన్ని అంతా ఈ రాత్రి 10 నిమిషాలు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చదవబడిన లేఖన భాగం ఖచ్చితంగా మంగళ బుధవార రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు. రేపు పస్కా పండుగ. రేపు పస్కాకు వెళ్ళిన తర్వాత రాత్రి గెత్సెమనే అనే వనంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఆ మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేశారు. హల్లెలూయా. అది ఇక్కడ జరిగినటువంటి సంఘటన. ఆ పరిస్థితికి ముందు ఏం జరిగిందో ఈ 13వ అధ్యాయంలో అనేకమైన విశిష్టమైన సంగతులు ఖచ్చితంగా క్రైస్తవుడు ఎరగాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన హెచ్చరికలు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే తెలియజేసినవి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి శ్రద్ధగా ఆ వాక్యాన్ని 10 నిమిషాలు సాక్ష్యం తదుపరి వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మహాకృపలో ఈ విధముగా మీ ముందు సేవకుడిగా నిలబెట్టినటువంటి నేను వాస్తవానికి నా కుటుంబం కానీ నేను కానీ ఇలా నిలబడుటకు ఏ యోగ్యత లేనటువంటి వాళ్ళు. మా నాన్నగారు హైదరాబాద్ దేవాలయంలో పనిచేసేవారు. పురోహితుడు కాదు, పనిచేసేవారు. మా అమ్మ మందిరానికి వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో మా అన్నయ్య హాస్టల్లోకి వెళ్ళి హాస్టల్లో చదువుతుంటే నేను చిన్నప్పటి నుంచి అనారోగ్య కారణాలతో అమ్మ దగ్గర పెరిగాను. మా పక్కనే ఒక నది ఉంటుంది. పట్లు ఉతకాలన్నా నీరు తాగాలన్నా ఆ నదికి వెళ్ళే నీళ్లు తెచ్చుకోవాలి. సో మా అమ్మ బట్టలు ఉతకడానికి వెళ్ళేటప్పుడల్లా ఏం చేసేదంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని తెలవని చెప్పి అమ్మ బట్టలు ఉతికినంతసేపు నన్ను ఒక చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేయమని. ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు. చేయకపోతే మాత్రం నాకు తెలుసు ఖచ్చితంగా నేను భరించలేనని దెబ్బలు పడతాను.
ఆ భయానికి మోకరించేవాడిని ఏం చేశాను నాకు గుర్తులేదు. పాటలు పాడేవాడినో, ప్రార్థించేవాడినో, స్తోత్రం అనేవాడినో, కొన్నిసార్లు చిన్నతనంలో మా అమ్మను తిట్టుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఈ పరిస్థితుల మధ్యలో పిల్లలు ఆ విధముగా మా అమ్మ నన్ను పెంచుతూ ఉండగా మా నాన్నగారిని కోల్పోయిన పరిస్థితి రావడం, ఆ సమయంలో కుటుంబ పోషణ భాగమై మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆర్ఫనేజ్ లో నేను చేరడం, అలా చిన్ననాటి నుంచి దైవజనుడి దగ్గరుండి మందిరపు పరిచర్య చేయడం, ఈ విధముగా దేవుని మహాకృప నాయకులు బయలుపరచబడటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ మందిరంలో ఉండేటప్పుడు చెప్తాను వినండి. నేను 10th క్లాస్లో ఏబిసిడీలు నేర్చుకున్నాను. ఏబిసిడీలు ఎప్పుడు నేర్చుకుంటాం? కిండర్గార్టెన్లో, ఎల్కేజీలో నేర్చుకున్నాను. మా అన్నయ్య వాళ్ళ పాప ఎప్పుడు ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు, కానీ ఏబిసిడీలు వచ్చు. కానీ నేను 10th లో నేర్చుకున్నా. అంత జ్ఞానం లేనటువంటి వ్యక్తిని నేను. అయినా దేవుని మందిరంలో ఉన్నందుకేమో ఆయన కృపను బట్టి 10th మెల్లిగా ముట్టెక్కిపోయింది, పాస్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మందిరంలో నేను చేసే పని ఏంటంటే నమ్మకంగా మందిరాన్ని ఓర్చడం, తడిగుడ్డ పెట్టడం, మీరేమంటారు పిడిగుడ్డ పెట్టడం, తర్వాత డాడీకి నీరు కావాలంటే, బైబిల్ కావాలంటే ముఖ్యంగా ఆయన పరిచర్యకి వెళ్ళడం. దేవునికి స్తోత్రం. చాలా మంది యవనస్తులు ఉన్నారు, చాలా మంది పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి, మందిరంలో మీ పిల్లలు పరిచర్యకి ఎందుకు పంపాలని దైవజనుడు ఎక్కువగా మిమ్మల్ని ప్రేరేపిస్తానంటే, పిల్లలు దేవుని మందిరం పని చేస్తే ఆయన అయోగ్యుల్ని యోగ్యులుగా మార్చగలరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అభ్యుదముగా ఎలాంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తిని నేను నేడు అనంతరంగా ఆంగ్ల భాష మాట్లాడగలను. దేవునికి స్తోత్రం. మాస్టర్ ఆఫ్ థియాలజీ చదవడానికి దేవుడు మహాకృపనిచ్చాడు. 1 సంవత్సరం పూర్తయింది మాస్టర్ ఆఫ్ థియాలజీ న్యూ టెస్టమెంట్. 2వ సంవత్సరం పూర్తి కాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలా అయోగ్యమైనటువంటి కుటుంబంలో నుంచి దేవుడు నన్ను రక్షించుకుని నేను అనేక ప్రాంతాల్లో ఉత్తమమైన దేవుని మాటలు చెప్పగలిగినటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మందిరం జ్ఞానం కలిగిన స్థలం, ఆయన మందిరం ఆరోగ్యం ఇచ్చే స్థలం, ఆయన మందిరంలో అభిషేకం దొరుకుతుంది, ఆయన మందిరంలో ఉత్తమమైన తర్ఫీదు దొరుకుతుంది, ఆయన మందిరంలో ఉన్నతమైన క్రమశిక్షణ దొరుకుతుంది. ఇవన్నీ కలిగి దేవుడి కొరకు ప్రజ్వలించబడినట్లుగా సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ప్రయోజకులుగా తీర్చిదిద్దబడే స్థలం దేవుని మందిరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ పిల్లల్ని ప్రోత్సహించండి పరిచర్యకు పంపడానికి. అలా పరిచర్య చేస్తే వారి భవిష్యత్తు ఎంత మహోన్నతంగా ఉంటుందో దానికి సాదృశ్యం నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోనికి వచ్చేటప్పుడు పిల్లలు చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ నా మనసుతో వాక్యం మీదే ఉంది. నన్ను గురించి ఇన్ని మాటలు చెప్పిన ఒకవేళ మిమ్మల్ని ప్రభావితం చేయకపోవచ్చు, కానీ చేయలేకపోవచ్చు, కానీ దేవుడి మాట ఖచ్చితంగా మనల్ని ప్రభావితం చేయగలదు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆయన మాట వినడానికి? దేవునికి మహిమ కలుగునుగా. చదవబడిన లేఖన భాగంలో ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవ ప్రవేశం యెరూషలేము పట్టణంలోనికి చేసినప్పుడు మనందరం మొదటి దినాన్ని చేసుకున్నాం. ఏం పండగ? ఆదివారం, మంటల ఆదివారం. దేవునికి స్తోత్రం. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు సోమవారం నాడు బేతనీలోనికి వెళ్ళి అనేక ప్రసంగాలు చేసి, ప్రార్థన చేసి, శిష్యులతో గడిపి మంగళ బుధవారం నాడు జరిగినటువంటి సంఘటనలు ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుటకు ముందు మనందరం శ్రమ దినాల్లో ఉన్నాం. చాలా మంది ఆచరిస్తున్నారు, చాలా మంది ఈ దినాలను ఆచరణగా కాకుండా ఉపవాసం నుండి దేవుడితో గడపడానికి వారి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రియులారా, ఆ ముందు జరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పిన ఈ మాటలు మన జీవితాలకు చాలా అవసరమైనవి. అవి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. చదవబడిన 1వ వచనాన్ని 13వ అధ్యాయం గమనిస్తే ప్రియులారా,
చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారికి యెరూషలేము దేవాలయ కట్టడాన్ని చూపిస్తూ, ప్రభువా ఈ కట్టడాన్ని చూడయ్యా, రాతి మీద రాయి ఎంత అద్భుతంగా నిలబెట్టారో, ఎంత సుందరంగా, ఎంత అంగరంగ వైభవంగా సొలొమోను కాలంలో కట్టించారో అని మందిరం యొక్క భౌతిక అందాన్ని చూచి, కట్టడాన్ని చూచి యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటి? ఈ గొప్ప కట్టడమును చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎంత బాగుందని యేసు ప్రభువారు అడిగితే యేసే చెప్తున్న మాట ఏంటి? అసలు మీరు చూస్తున్న రాతి మీద రాయి ఉండని దినం ఒకరోజు రాబోతుంది. ఆయన వినే వ్యక్తికి ఒకవైపు అసహనం రావచ్చు, మరొక వైపు చాలా ఆలోచింపజేసే పనే తన హృదయంలో జరిగి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు యేసు ప్రభు వారి మాటలు మనకి అర్థం కావు. మనం ఒకటి అడిగితే ఆయన ఇంకోటి చెప్తారు. ఆ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు, పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేక తిప్పలు పడి గృహం మీద పెంకిలను నింపేసి అంత కష్టపడి దించితే యేసు ప్రభు ఏమన్నారు? నీ పాపాలు, రోగం పోవాలని వస్తే యేసయ్య ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయని. అక్కడ ఉన్న పరిశీలకి, శాస్త్రులకి, అక్కడ ఉన్న ప్రజలకు అసలు ఏమీ అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. నిదానించి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అడిగితే మనకి అర్థమయ్యేటట్టుగా దైవ జ్ఞానాన్ని తెలియజేయగలిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తికి ఆ ప్రశ్నలు అలా వింటుండగానే ఆ మాట విన్నటువంటి శిష్యులు అక్కడితోనే ఆగిపోకుండా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. చూడండి 3వ వచనం. ఆయన దేవాలయముతో ఒలీవల కొండ ఎత్తు కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరు కాలము, ఈ కాలమునకు ఏ గుర్తులు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతంగా అడిగారంట. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుని నిర్ణయ కాలాలు, దేవుని చిత్తం మన జీవితంలోనే కావచ్చు, సంఘం విషయంలోనే కావచ్చు, ఆయన ఉద్దేశాలు జరగబో కాలమందు ఏమి అయి ఉన్నవో తెలుసుకోవడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి పనిది. పేతురు, యాకోబు, యోహాను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తేరి చూచి ఆలోచిస్తే 12 మంది శిష్యుల మీద ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మందిలో అతి సమీపముగా, సన్నిహితముగా ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ అంతము ఎప్పుడు వస్తుంది? అసలు నీవు చెప్పిన ఈ మాటలకు ఆంతర్యం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఏకాంతంగా అడుగుతున్నారంట. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభు వారితో 12 మంది ఉండొచ్చు కాక, కానీ ఆయనతో ఏకాంతంగా అధిక సమయం గడిపి దేవుని ఉద్దేశాలు, ఆయన కాలమును, క్రియలను తెలుసుకోవాలని ఆలోచించేవారు, ఆసక్తి కలిగిన వారు ఎంతమంది కనబడ్డారు అక్కడ? 4. హల్లెలూయా. సంఘంలో చాలా మంది ఉండొచ్చు, సేవకునికి సన్నిహితముగా పరిచయం చేయవారు చాలా మంది ఉండొచ్చు. కానీ ప్రియులారా, దగ్గరగా సేవకుని భారం ఎరిగి, సేవకుని దర్శనం ఎరిగి, ఆయన ఉద్దేశాలు ఎరిగి, దేవుని చిత్తం నెరవేర్చబడుట కొరకై, దేవుడు ఉద్దేశించిన కార్యాలు జరుగుట కొరకై ఆసక్తి చూపి, చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఏకాంతముగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవారు కొదువైపోతున్నటువంటి రోజులు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఎదురు చూస్తున్న వారు ఎవరంటే ఆయనతో ఏకాంతంగా గడిపేవారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా దేవుడితో, యేసయ్యతో ఏకాంతముగా గడిపినటువంటి సమయం? ఒకసారి మన జీవితాలను తరచి చూచి ఆలోచించి పరీక్షిస్తే, దేవుడితో 1 గంట 2 గంటలో నీ పనిపాట్లు, బాధ్యతలు, చింతలు అన్ని విడిచిపెట్టేసి దేవుడి ఉద్దేశం ఏంటో, దేవుడి చిత్తం ఏంటో, దేవుడి ప్రణాళిక ఏంటో, ఆయన కార్యసిద్ధి ఏంటో తెలుసుకోవడం కోసం ఏకాంతముగా నీలో ఉన్నటువంటి ప్రశ్నల గురించే గాని, సమస్యల గురించే గాని, నీకు చిక్కని దొరకనటువంటి సమాధానాల కోసం
యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల చెంత ఏకాంతముగా ప్రార్థించి గడిపి వాక్యాన్ని ధ్యానించి కనిపెట్టే ఆ అనుభవం ఒకటైనా ఒక రోజైనా ఈ శాస క్రైస్తవ జీవితం ఉందా అని మనం ప్రశ్నిస్తే దానికి మనకి దొరికే జవాబు ఏంటి? మిగతా శిష్యుల్లో పైనే వెంబడించేట్టుగా, చూసి చూడనట్టుగా, విని విన్నట్టుగా, మా పొందుకలే అన్నట్టుగా అలాగే ఉందా మన జీవితం? లేదా దేవుని ఉద్దేశం ప్రకారం ఈ శాస్త్ర జీవితం గడవాలి, అందులో నా పాత్ర ఏమిటి అనే ఉద్దేశంతో ఏకాంతంగా దేవుడితో గడిపే అనుభవాలు ఏమైనా మనకున్నాయా? ఒకవేళ లేకపోతే ఈ మందిర వార్షికోత్సవ దిన సాక్షిగా దేవుడు గేటు నుంచి మనకి అలాంటి అనుభవంలోనికి నడిపించుడుగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే మన శివాన్ని చదివాం. అడిగిన వాళ్ళు ఎంతమంది? 4. కానీ ఆయన ఎవరెవరు చెప్తున్నాడంట? ఈ మాటలు అందరితోనూ చెప్పుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య నీతో మాట్లాడితే, నీవు చేసిన ప్రార్థనకు జవాబిస్తే అది నీ ఒక్కడితోనే ఆశీర్వాదమే గాని, జవాబే గాని, మేలే గాని, అద్భుతమే గాని ఆగిపోదు. నీ ద్వారా ఆరంభమైన ఆ కార్యం అందరికీ మేలు కలిగేటట్టుగా చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ ఆ ప్రశ్న శిష్యులు అడగగానే యేసయ్య చెప్తున్నటువంటి 3 ప్రాముఖ్యమైన మాటలు రాత్రి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 5వ వచనాన్ని చదవండి. శ్రద్ధగా వినండి. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. రైట్. అదేవిధంగా 9వ వచనం, మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి. రైట్. తరువాత 33వ వచనం చదవండి. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఈ 3 మాటలు 3 భాగాలుగా విభజించి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. చదవబడిన 5వ వచనంలో యేసయ్య చెప్తున్న మాట ఏంటి? మోసపోకుడి. క్రైస్తవుల జాగ్రత్తగా విని మాట. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట మోసపోకుడి. రెండవది ఏం చెప్తున్నాడు ఆయన? మిమ్మల్ని గురించి మీరే, మన కోసం ఇంకెవరు జాగ్రత్త పడడం కాదు, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. మూడవది జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 3 మాటలు ధ్యానిస్తూ ఉండగా ప్రభు ఆత్మ మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. రండి 5వ వచనాన్ని ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. మోసపుచ్చదరు. యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి వినినప్పుడు కలవరపడకుడి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. త్వరగా మోసపోయేది ఎవరంటే కలవరపడేవాళ్ళు. కలవరము అన్న మాటకు అర్థం ఏంటంటే స్థిరము లేనటువంటి హృదయం. ఎటు గాలి వీస్తే అటు తెప్పుపట్టేట్టు హృదయం, పరిస్థితులను బట్టి చలించిపోయే హృదయం. ప్రియులారా, క్రైస్తవ జీవితాల్లో మనం దేవుణ్ణి ఆరాధిస్తుండగా, ఆయన్ని వెంబడిస్తుండగా అనేక పరిస్థితుల్ని చూచినప్పుడు మన హృదయాలు కలవరపడతాయి. అలా కలవరపెట్టేది కొన్ని ఏంటంటే ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి వింటారు. ఆ తర్వాత ఒక్కసారి అలా ఆలోచిస్తే యేసు ప్రభు వారు చెప్పిన మాటకి నేడు మనం ఉన్న కాలానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందా లేదా? మీరెవరు యుద్ధం గురించి వినట్లేదా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతుంది? సంవత్సరాల తరబడి జరుగుతుంది. ఇస్రాయేల్కి, పాలస్తీనాకి, ఇస్రాయేల్కు తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి గాజాకి ఎన్ని రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది? దాదాపుగా 48,000 మంది పైబడి
అక్కడక్కడ భూకంపాలు మీకు కనబడతాయి. మొన్న మయన్మార్లో ఎంతమంది చనిపోయారు భూకంపానికి? దగ్గర 3,000 మంది. లెక్క దొరకని వాళ్ళకు దాదాపుగా 10,000 మంది వరకు ఉండొచ్చు. ఇవన్నీ పట్టినట్టు ఉండడానికి వీల్లేదు ప్రియుల. ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉండగా నిజమైన క్రైస్తవ హృదయంలో కలవరం ఏర్పడతారు. అలాంటి పరిస్థితుల మధ్యలో యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మిమ్ముని ఎవడును మోసపుచ్చకుండా జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనల్ని మోసం చేసేవారు ఎవడును అంటే అర్థం ఏంటంటే, మోసం చేయడానికి అనేక మంది లేపబడతారు. ఆ లేపబడేవారు ఏమంటారంట? యేసు అక్కడ ఉన్నాడని, యేసు ఎక్కడ ఉన్నాడని, నేనే ఆయనని నా పేరుతో వస్తాడంట. దేవునికి స్తోత్రం. మోసపుచ్చేవాడు ఎలా వస్తాడు? ఇప్పుడు ఇంకెవరు పేరు పెట్టుకునే కాదు, ఇంకా వేరే మతంలో నుంచి కాదు, వేరే దేశంలో నుంచో ప్రపంచంలో నుంచే కాదు, మనమున్న ఆయా పరిస్థితుల మధ్యలో నుంచి ప్రియులారా క్రీస్తు పేరు పెట్టుకొని దేవుని పిల్లలమని చెప్పుకొని, దేవుని సేవకులమని చెప్పుకొని, ఆయన పేరుట నేను తప్ప ఇంకెవరు లేరు అనే విధమైనటువంటి ఆలోచనతో మోసం చేయడానికి వస్తారంట. సంగమ జాగ్రత్త. ఇలాంటి మోసపుచ్చు పరిస్థితుల్లోనికి మనం పడకుండా ఉందుముగాక. హల్లెలూయా. ఒకటి, అంత్య దినాల్లో మనకి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, మోసపుచ్చబరచకుండా మోసపోకుండా ఉండడం దాదాపుగా ఏ మనిషి జీవితంలో సాధ్యం కాదు. మేము ఎంతవరకు ఎప్పుడు మోసపోలేదండి. అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? డబ్బుల విషయంలోనో, మాట విషయంలోనో, ప్రేమ విషయంలోనో, కుటుంబ రక్త సంబంధాల విషయంలోనో, అక్కడో ఎక్కడో ఏదో ఒక చోట స్నేహితుల విషయంలోనో మోసపోయినటువంటి అనుభవం సాధారణమే. మోసపోవడం అంటే అర్థం ఏంటి? అవతల వ్యక్తి ఏదో ఇస్తానని మనకు వాగ్దానం చేస్తారు. దాన్ని నమ్మేసి మనం గుడ్డిగా ఆ వ్యక్తి మాటలు వింటాం. చివరికి ఎరిగిన సత్యం ఏంటి? ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, అనుకున్నది దొరకదు. ఆ మోసపోయిన పరిస్థితుల్లో మనిషి పాపం ఎలాగుంటుందంటే, ఒకటి మన మీద మనకి చిరాకు వస్తుంది, అసహ్యం పడుతుంది. ఆ అసహ్యం పుడుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో హృదయం కలవరపడుతుంది, అస్థిరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల మధ్యలో దుస్తులు వస్తాడు. ఏమని? ఆడు మోసం చేస్తే మోసం చేస్తాడు. కానీ అందరూ అలాగే ఉంటారా? ఇంకో ప్రయత్నించి దేవునికి స్తోత్రం. అలాగే మరలా మోసపుచ్చబడుతూ ఉంటాం. ఈ విధముగా క్రైస్తవుల్ని సాతానుడు అనేక సందర్భాలలో మోసం చేసి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏర్పాటులో నుంచి, పరిశుద్ధ పిలుపులో నుంచి, విశ్వాసంలో నుంచి, భక్తిలో నుంచి పడిపోయేటట్టుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉండగా ఏది మేలో, ఏది కీడో, ఏది దేవుని చిత్తానుసారమైన మాటో, ఏది దుష్టుని నుంచి వచ్చిన మాటో, ఎవరు క్రీస్తు సంబంధులో, ఎవరు క్రీస్తు సంబంధులు కారో, ఎవరు ఆత్మపూర్ణులో, ఎవరు ఆత్మపూర్ణులు కారో, ఏది వాక్యానుసారమైన మాటో, ఏది వాక్యానుసారమైన మాట కాదో అనే గ్రహింపు ఖచ్చితంగా మనకి ఉండాలి. హల్లెలూయా. అది ఇచ్చేవారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకి వివేకాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడిన వాడు అనేక సంగతులు వివేచించును గాని వాడు ఎవరి చేతను వివేచింపబడడు. దేవునికి స్తోత్రం. మనము దైవికమైన ఆత్మను గలవారమైతే, క్రీస్తు ఆత్మ కలిగిన వారమైతే, దేవుని ఆత్మ అభిషేకం అనబడినటువంటి అగ్ని బాప్తిస్మము పొందిన వారమైతే ప్రియులారా, ఈ మంచి చెడులను, సత్యాలను గ్రహించగలిగిన వివేచన వరాన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఈ వివేచన వరం, స్పిరిట్ ఆఫ్ డిసర్నింగ్ ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి.
లేదు ఎడల అన్ని నిజమని, అన్ని సత్యమని, అన్ని దైవ చిత్తానని, ప్రతి దాని విషయంలో దేవునికి స్తోత్రం, దేవుని చిత్తం అనుకొని ప్రతి దానికి దేవుని చిత్తాన్ని ఆపాదించేసి బ్రతికేస్తాం. అలా కాదు ప్రియులారా. మేలు జరిగితే ఒకనట్టు, కీడు జరిగితే ఇంకొకలాగా అనుకున్నట్టు అలా ఉండదు ఆయన క్రియ, ఆయన చిత్తం. ఖచ్చితమైన నిర్దేశిత చిత్తాన్ని ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తల్లి గర్భంలో మనము పిండముగా రూపింపబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. దావీదంటాడు, నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గర్భంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసి ఆనందించేను. గర్భంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసి ఆనందించేను. నీ కొరకే కాక మరి ఎవరి కొరకును ఇలను నేను జీవింతును. యేసయ్యా నీ కొరకే కాక మరి ఎవరి కొరకును ఇలను నేను జీవింతును. యేసయ్యా యేసయ్యా వందనం, యేసయ్యా యేసయ్యా వందనం. జీవితమంతా నీ నా జీవితమంతా నీ నీ చేతులు నన్ను నిర్మించను. నీ కన్నులు నన్ను చూచెను. నీ చేతులు నన్ను నిర్మించను. నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా. ఆయన చేతులు మనల్ని నిర్మించాయి. ఆయన కన్నులు మనం గర్భంలో రూపింపబడక ముందే మనల్ని ఎరిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాంటి ఈ జీవితం మనల్ని ఎరిగి ఆయన సంఘక్షేమము కొరకై, దేవుని చిత్తము నెరవేర్చుట కొరకై, బంధకాల్లో ఉన్న వారిని విడిపించుట కొరకై, క్రీస్తు సజీవ సాక్షిగా ఆయన అద్భుతాశ్చర్య మహత్క్రియలు చేయగలిగిన దేవుడని అనేక మందికి నిరూపించి నిర్ధారించి క్రీస్తు కొరకై సాక్షిగా నిన్ను నిలవబెట్టాలని, నీవు పుట్టక ముందే గర్భంలో పిండముగా ఉంటుండగానే నిన్ను ఎరిగిన యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించకుండా నిన్ను వాడుకొని వదిలేసి చివరికి జీవితాన్ని నాశనం చేసే అశాశ్వతమైన భూసంబంధమైన వాటి మీద నీ ఆశ, నీ మనస్సు. జాగ్రత్త ప్రియ సంఘమా. మనం ఏ వయస్సులో ఉన్నా ఆయా వయస్సులకు సంబంధించినట్టుగా మన ఇష్టాలు ఎరిగినటువంటి దుష్టుడు అనేక విధములుగా మనల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తూ ఉండగా, దుష్టుడు ప్రతి తంత్రములను ఎరిగి వాటిని జయించగలిగిన దైవికమైన వాక్యాభిషేకము చేత దేవుడు మనల్ని నింపునుగాక. హల్లెలూయా. ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా ఏం చేయాలంటే మనం చూచుకోవాలి. ఇంకెవరో మనల్ని చూడరు, ఇంకెవరో మనల్ని గమనించరు. మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఇంతవరకు మోసపుచ్చు, భ్రమపుచ్చు, ఆయా పరిస్థితుల మధ్యలో దుష్టుని ఆత్మకు వాని బందీలలో వాని కాడి వస్తూ ఉన్నామేమో, యేసు నామములో యేసుక్రీస్తు ప్రభువారి సులువైన కాడి మన మీదకి వచ్చునుగాక. దుష్ట సంబంధమైన మోసపుచ్చు ప్రతి కాడి విరగొట్టబడునుగాక. హల్లెలూయా. రెండవ ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, ఎన్నో వచనముది, దేవునికి స్తోత్రం. 9వ వచనంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మాట. మిమ్మును గూర్చి మీరే అనగా నన్ను గూర్చి నేను, నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంది ఏం చేస్తున్నారంటే, అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మేము మాత్రం తిని తాగి శుభ్రంగా
చాలా మంది ఇదే పరిస్థితుల్లో ఉండిపోయారు. కాదు, మనల్ని గురించి మనమే జాగ్రత్త పడాల్సినటువంటి రోజులు. హల్లెలూయా. ఆ కిందకి చదివితే ప్రియులారా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు. మీరు వారికి సాక్షాత్మై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోకున్నప్పుడు మీరు ఏమి చెప్పుదవా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. ఆమేన్. హల్లెలూయా. మున్ముందుకు ఎందుకు జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే 2000 సంవత్సరాల క్రితం తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఇది. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. ఎందుకనంటే వారు మనల్ని సభలకు అప్పగిస్తారు, హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు. హల్లెలూయా. ఇవన్నీ జరగవలసి ఉన్న కానీ అంతమప్పుడే రాదు. కానీ ప్రియులారా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనలో కనబడేది ఏంటంటే యేసయ్య చెప్తున్న మాట, ఏమి చెప్పుదు అని ముందుగా చింతింపకుడి. హల్లెలూయా. చింత లేని మనిషి ఎవరు మనకి కనబడరు. చితి చనిపోయిన శవాన్ని కాల్చేస్తే చింత బ్రతుకున్న మనిషిని కాల్చేస్తుందంట. వాక్యంలో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చింతని ఇంగ్లీష్లో ఏమంటారు? చింతని ఇంగ్లీష్లో ఏమంటారు? టెన్షన్ ఆర్ వరీ. హల్లెలూయా. ఎవరిని టచ్ చేసిన టెన్షన్, వరీ, చింత. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి, ప్రతి సమస్యకు, ప్రతి రోగానికి, ప్రతి దానికి మనం చిన్న వాటికి కూడా చింతపడిపోతూ ఉంటాం. చింతపడుతున్నాము అంటే అర్థం, కలవరపడుతున్నాము అంటే అర్థం మనలో ఒక నిర్దిష్టమైనటువంటి నిబ్బరం లేనట్టు. హల్లెలూయా. పౌలు శీలని బంధించి చెరసాల్లో వేశారంట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. అప్పటికే చాలా మంది అపోస్తలుని చంపేశారు. యోహాన్ని, స్తెఫన్ని, యాకోబుని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఇంకా పేతురుని పట్టుకోవడం ప్రయత్నం చేశారు. సంఘం ప్రార్థించడం, మృతంగా విడుదల వచ్చింది. ఇప్పుడు పౌలు శీలని పట్టుకున్నారు, బంధించేశారు, శుభ్రంగా కొట్టారు. ఆ పరిస్థితుల్లో నువ్వు నేనుంటే ఏం చేస్తాం? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలతో ప్రార్థించగా చెరసాల వద్ద యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఆ పరిస్థితుల్లో కూడా పాటలతో ప్రార్థించగలిగినటువంటి నిశ్చింతగల మనస్సు, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి హృదయాల్లో నిబ్బరమైనటువంటి ఆ ధైర్యం, నమ్మకం. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా యేసు నాతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, చావైనా బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతుకుతున్నది ఈ శరీరం కోసం కాదు. ఒకవేళ లోకం ఈ శరీరాన్ని హింసించవచ్చు, బాధ పెట్టచ్చు, ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేయొచ్చు, కానీ మన లోపల ఉన్నటువంటి క్రీస్తు ఆత్మను దేవుడు పెట్టినటువంటి ఆ వెలుగుని ఎవ్వరు ఆర్పజారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిస్థితుల మధ్యలో దుష్టుడు వాడే మరొక ఆయుధం ఏంటంటే మనల్ని చింతకు గురి చేసేసి, విశ్వాసంలో బలహీనమైపోయినట్టుగా చేసేసి, అనేక రోగ రుగ్మతులకు మనల్ని గురి చేసి విశ్వాసం కోల్పోయేట్టుగా పరిస్థితుల్ని రప్పిస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే ప్రియులారా, మనకు మనమే జాగ్రత్త పడి జాగ్రత్తగా గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన మనతో
అని నిరూపించడానికి తప్పు లేకపోయినా అనేకమైన వ్యక్తి కనుక్కొని సృష్టించవచ్చు. నేడు పగడాల ప్రవీణ్ గారి విషయంలో అదే జరుగుతుంది కదా. లేదు ఉన్నట్టుగా నిరూపించడానికి అధికారాలు, ప్రభుత్వాలు, ఈ లోకం, శత్రువైన సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయినా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, నీ మీదకు ఈ విధమైనటువంటి అనేకమైనవి దుష్టుడు తీసుకొచ్చి దైవ దృష్టి లేకుండా, దేవుని చిత్తానుసారమైన వాటి మీద మనస్సు లేకుండా, పర సంబంధమైన వాటి మీద మనస్సు లేకుండా, పరిశుద్ధమైన వాటి మీద మనస్సు లేకుండా, అల్పకాల పాప సుఖభోగములందు మన మనస్సు నిలుపున్నట్లుగా, శాశ్వతము కాని ఇహ సంబంధమైన వాటి మీద మనస్సు నిలుపున్నట్లుగా, ఐహికమైన విచారణ చేత మనల్ని బలహీనపరచడానికి దుష్టుడు అనేక విధములైన పరిస్థితులు మన మీదకి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయినను మనము ధైర్యంగా ప్రభువును స్తుతించాలి. ఏమనంటే ప్రియులారా, అలాంటి పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు మాట్లాడువాడు ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపుగా మనతో ఉండి మనము పోరాడి జయించాల్సిన ప్రతి యుద్ధమందు శక్తినిచ్చేవాడు ఆయన. ఆమేన్. అందుకే మనం పాడుకున్న చాలా పాట, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నాకు ఇది చేతుడని వశనమిచ్చెను, నాకు ఇది చేతుడని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. నీ శక్తి చేత, నీ సామర్థ్యం చేత, నీ జ్ఞానం చేత, నీ బలము చేత, నీకున్న అనుభవము చేత ఏది సాధించలేకపోవచ్చు గాక. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనతో ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప ధైర్యాన్ని కోల్పోయేటట్టుగా చేసేదే చింత. ఆ చింత చేత క్రైస్తవులను అనేక విధాలుగా దుష్టుడు ఏలాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసు నామములో చింతను మనం తొక్కేద్దాం. హల్లెలూయా. ఈ చింత ఎక్కడ ఉండదంటే నడినెత్తిన. ఆ కిందనే వాక్యంలో చెప్పే మాట ఏంటంటే, ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, రోగం కలిగి ఉన్నాడు. బీపీకి మూల కారణం ఏంటి? షుగర్కి, దేవునికి స్తోత్రం, తలనొప్పికి, ఇంట్లో కలహానికి. కాబట్టి ఈ సమస్త రోగములకు మూలమైన చింత పడద్దు ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేనిని గురించి చింతించబడు గాని ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, వినండి జాగ్రత్తగా, దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలంపులు ఎక్కడ వస్తాయి? తలంపులు ఎక్కడ వస్తాయి? హల్లెలూయా. మనసులోనే కదా. అసలు మనసు ఎక్కడ ఉంది? హృదయం ఎక్కడ ఉంది? ఇక్కడ అంతా ఉంది. కానీ ఇక్కడ ఆలోచనలు వచ్చేవాడిని, ఇక్కడ చూసేవాడిని స్టోర్ అయ్యేది ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చే ఆ క్రియకి ఇది స్పందన మాత్రమే. సంతోషం అయితే హృదయం ఉప్పొంగుతుంది, దుఃఖం అయితే తగిలిపోతారు. ఇక్కడ స్పందన అంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ప్రియులారా, మొదట మీ హృదయములకు మీ తలంపులకు హద్దు ఆపుండదు ప్రియులారా. ఒక ఆయన అన్నాడు, థాట్స్ ఆర్ జస్ట్ లైక్ బర్డ్స్ ఫ్లైయింగ్ ఇన్ ద ఎయిర్. తలంపులు అనేవి గాలిలో ఎగురుతున్న పక్షులు లాంటివి. వాటిని ఆపడం మన తరం కాదు. ఒకవేళ గాలిలో ఎగురుతున్నటువంటి పక్షులన్నింటినీ ఆపడానికి ప్రయత్నం చేస్తే మనల్ని ఏమంటారు? మీరు అన్నదే దేవునికి స్తోత్రం. అది కాదు మన పని. కానీ ఆ పక్షులు వచ్చి మన తల మీద పట్టు పెట్టకుండా
నివాసం పెట్టకుండా మనం ఆపగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు వచ్చే తలంపులన్నీ పరిశుద్ధమైన అంటారా? అన్ని మంచివే వస్తాయా? అన్ని దేవుని చిత్తానుసారమైన వస్తాయా? హల్లెలూయా. ఈ లోకంలో ఉంటూ ఉండగా చూసే వాటి బట్టి, వినే వాటి బట్టి, అనుభవించే వాటి బట్టి మన తలంపులు పరిపరి విధాలుగా పోతూ ఉంటాయి. ఆ తలంపులు ఆయా విధములుగా వెళ్ళిపోతూ ఉంటే ప్రియులారా, వాటిని మనం ఆపలేకపోవచ్చు, కానీ ఆ తలంపు క్రియారూపం దాల్చకుండా మనం ఆపగలం. దేవునికి స్తోత్రం. లోకమంతా ఒక స్త్రీతో పురుషుడు పోయి తప్పు చేస్తే దాన్ని తప్పు అని లోకం అంటే, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వ్యామోహపు చూపుతో చూస్తే, ఆ తలంపుతో చూస్తేనే పాపం అన్నాడు ఆయన. ఎందుకంటే ప్రియులారా, థాట్స్ ఆర్ థింగ్స్. మనం ఏమి ఆలోచిస్తామో అది క్రియారూపం దాలుస్తాయి. అందుకే ఒక ఆయన అన్నాడు, థింక్ బిగ్. ఎవరైనా విలియం కేరీ గారు, దేవునికి స్తోత్రం. అది లోకం చెప్పుకునే థింక్ బిగ్. కానీ ఆయన వాస్తవంగా చెప్పిన మాట ఏంటంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలని తలపెట్టండి, దేవుని నుంచి గొప్ప కార్యాలని ఆశించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆలోచనలో ఎప్పుడు తలంపుల్లో గొప్పగా ఉండాలి, గొప్ప వాటిని ఆశించాలనే తప్ప దేవుని కోసం గొప్ప వాటిని తలపెట్టాలి అనే ఆలోచన ఎప్పుడైనా మనకు వస్తుందా? పొరపాటున ఆలోచన వస్తూ ఉండగా వెంటనే మన మనసు లేదా దుష్టుడు చెప్పే మాట ఏంటంటే, నీ వల్ల కాదు, నువ్వు ఓవర్ థింక్ చేయదు. నీకు నువ్వే పెద్ద ప్రార్థనా పర్వాలుగా, భక్తురాల్లాగా ఓవర్ యాక్షన్ చేయొద్దు. చాలు నువ్వు చేసిన తప్పులన్నీ దేవుడికి తెలుసు, ఎక్కువ ప్రార్థన చేయగలే అని దుష్టుడు వెనకాతలు వచ్చి మాట్లాడుతుంటాడు. యేసు నామములో వాడిని గద్దించి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పొచ్చేది ఏంటంటే ప్రియులారా, చింత రాకుండా ఆ పరిస్థితులన్నింటినీ జయించేటట్టుగా దేవుని గొప్ప సమాధానం మన తలంపులకు, హృదయములకు కావలిగా ఉంచే దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఒకవేళ దేని గురించి నువ్వు చింతిస్తూ నిరాశ, నిస్పృహలకు, బలహీనతలకు, రోగాలకు కారణముగా ఉండిపోయావేమో, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆ చింత లేకుండా నిన్ను నీవే జాగ్రత్త పరుచుకోవాలి. ఆమె ఎవరో వచ్చి నిన్ను ప్రత్యేకంగా పురికొల్పరు. కొన్ని సందర్భాలు నీ దగ్గరికి ఏ మనుషుడు రాకపోవచ్చు. ఉన్నావా, బాగున్నావా, తిన్నావా, నీ పరిస్థితి ఎలా ఉందని పలకరించేవారు కూడా నీకు లేకపోవచ్చు గాక. ఆయా పరిస్థితుల మధ్యలో ఒంటరివైన వాక్యం చెప్తున్నమాట, నిన్ను గురించి నీవే జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, వెతకగలిగితే గొప్ప ధైర్యకరమైనటువంటి మాటలు మనం పొందుకోగలుగుతాం. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. లోకమంతా మనల్ని విడిచిపెట్టేయొచ్చు గాక. పరిస్థితులన్నీ మన మీదకి అలల వలె ఎగిసి వస్తున్నట్టు, పడుతున్నట్టు ఉండొచ్చు గాక. కానీ ప్రియులారా, మన ముందున్నటువంటి దేవుడు ఒక్క మాటతో గాలి తుఫానులు ఆపివేయగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గాలి తుఫానులు అలా ఎగుస్తుంటే మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఆయన గాలిని గద్దించగానే అలలు ఆగిపోయాయి, గాలి సముద్రం నిమ్మలమైందంట. హల్లెలూయా. చింత, అలలు, సముద్రం ఎగిసిపడుతున్నట్టు సమస్యలు, శ్రమలు, అవన్నీ దేవుడు ఒక్క మాటతో ఆపేయగలడు ఆయన. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మన ఆత్మను మనం పరిశీలించుకుంటూ వస్తున్న హింసలు బట్టే గాని, నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల బట్టే గాని, నిందలు బట్టే గాని, అవమానములు బట్టే గాని, నీ హృదయము బలహీనపరచబడకుండా, నీ విశ్వాసము తక్కువ కాకుండా, అల్ప విశ్వాసము మనలోనికి రాకుండా జాగ్రత్తగా ఈ హృదయాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మాట్లాడువాడు సమస్తము చేయువాడైన దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంది. ఆమేన్. చివరి మాట ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రభువు చెప్తున్న మాట 32వ వచనం, ఆదిమును గూర్చియు గడిని గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందున్న దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా స్పష్టంగా, క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి.
ఎందుకని? ఆ గడియ ఎవరికి తగినంట? దేవదూతలకి. తరువాత ఏ మనుష్యుడికైనను, పరలోకమందున దూతలకైనను, కుమారునికైనను ఏంటా గడియ? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాకముందుగా ఆ అధ్యాయంలో చాలా సూచనలు మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. ఈ సూచనలన్నీ మన మధ్య నెరవేర్చబడుతూ ఉండగా చాలా జాగ్రత్తగా మనం గమనించుకొని హెచ్చరించుకోవాల్సిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మూడవదిగా వాడినటువంటి ప్రశ్నకు జవాబుగా చెప్తున్నటువంటి మాట, మెలకువగా ఉండుడి. ప్రార్థన చాలా కష్టమైనటువంటి పని. ప్రార్థనలో మెలకువగా ఉండడం. మెలకువగా ఉండుడి అన్న మాటకు అర్థం ఏంటి? మెలకువగా ఉండడం అన్న మాటకు అర్థం సింపుల్ గా కదా అర్థం, నిద్ర పోకుండా. యేసు ప్రభువు చెప్పినటువంటి నిద్ర, ఈ యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ మాట ఏంటంటే భౌతికమైనటువంటి నిద్ర కాదు, సోమరితనం, ఆత్మీయ సంబంధమైన సోమరితనం సంఘాన్ని బహుగా ఏర్పాటు చేస్తుంది. సమయం దొరికితే ప్రియులారా ఎక్కువ మంది దేని చూస్తున్నాం. ఎవరో పెద్ద దైవజనులు చాలా మంచి మాట చెప్పారు ప్రియులారా. ఫస్ట్ దుష్టుడు ఏం చేశాడంటే వెండి తెరను తీసుకొచ్చాడంట. వెండి తెర అంటే సినిమా పెద్ద తెర ఉండదు, అక్కడ చూడడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసింది, దాని పేరు బుల్లి తెర. అదేంటి? టీవీ. ఎక్కడ ఉండదు అది? ఇంట్లోనే. ప్రయాణం చేసి సినిమా హాల్ వరకు వెళ్ళక్కర్లేదు. ఇంకా ఆ కాలం కూడా పోయింది. ఇప్పుడు ఇంకోటి వచ్చేసింది, అదేంటి? చిట్టి తెర. చేతిలోనే ఉంటుంది, జేబులోనే ఉంటుంది, గుండెకు దగ్గరగా ఉంటుంది. అందుకని గుండెలు అలా వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. నిన్ను శోధించడానికి దుష్టుడు ఎంతకెంతకైనా తెగిస్తాడు. అదే సమయంలో ప్రియులారా మనల్ని పరిశుద్ధంగా కాపాడడానికి, మనల్ని సంరక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్నే అర్పించేశాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు దేన్ని ఎక్కువగా చూస్తున్నావు, దేనికి ప్రాధాన్యం ఇస్తున్నావు? మెలకువగా ఉండము అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, కళ్ళు తెరవబడి విషయాన్ని పరీక్షించి గ్రహించగలిగినటువంటి స్థాయి. నిద్రలో ఉన్నప్పుడు మన ముందు డ్యాన్స్ చేస్తే కనపడుతుందా? మన ముందు ఎన్ని చేసినా మనం చూడం, అసలు జరుగుతున్న వాటిని మనం గ్రహించలేము. అది నిద్రపోతు లేదా సోమరితనమును గురించినటువంటి మాట. నువ్వు ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నట్టుగా ఉంటే, సోమరితనంగా ఉంటే, అసలు సంఘానికి ఏం జరుగుతుందో, దేవుని వాక్య వాగ్దానాలు ఎలా నెరవేర్చబడుతున్నాయో, శ్రమలు ఎలాంటి వస్తున్నాయో, దుష్టుడి పన్నాగాలు ఏంటో, వాడు సంఘాన్ని చేర్చడానికి ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, సహవాసం లేకుండా, భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా, క్రీస్తుకు దూరం అయిపోయేటట్టుగా నేను చేయడానికి ఏ పన్నాగాలు పండుతున్నాడో నీకు కనబడదు, గ్రహించలేని స్థాయి. నేటి సంఘం ఆ పరిస్థితుల మధ్యలోనే ఉండిపోయింది. మనం ధైర్యంగా ఒక మాట చాలా గొప్పగా చెప్పేసుకుంటాం, క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లైన్స్. ఎవరికి కావాలి? నిద్రపోతున్న సింహాలు మనం. మనం ఆరాధించే దేవుడు యూదా గోత్రపు ప్రథమ సింహం, దుష్టుడు గర్జించు సింహం. మరి మనమే సింహాలు. ఏ సింహాలు మనం? ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లైన్స్ అని ఒక పెద్ద ఆయన అన్నాడు. ఒకవేళ మనలాగా భారతీయ క్రైస్తవులు నిద్రపోతున్న క్రైస్తవులుమా? యేసునామములో అలాంటి దౌర్భాగ్యం మనకి దూరమగులుగా. లేదా నువ్వు మెలకువగా ఉన్నటువంటి క్రైస్తవుడు, నీ ఆత్మీయ జీవితం మెలకువగా ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. ఆత్మీయ జీవితంలో
చివరిసారిగా మనం లేచి మెలకువగా ఉన్నది ఎప్పుడు లేచి ఉన్నామా? ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నామా? ఎప్పుడైనా గమనించామా మన జీవితాన్ని? నీ ఆత్మీయ జీవితం నిద్రపోతున్న స్థాయిలో ఉందా? లేదా దుష్టుని పన్నాగాల్ని ఎరిగి ఆత్మలో చీకటి సంబంధమైన దుష్ట సంబంధమైనటువంటి శక్తులతో పోరాటం చేస్తున్నటువంటి మెలకువ స్థాయిలో ఉందా? జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ గడి అనగా యేసుక్రీస్తు ప్రభువు రాజుల రాజుగా ప్రభువులు ప్రభువుగా రాయమైనటువంటి ఆయన రెండవ రాకడ. అది ఎప్పుడో ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప. కాబట్టి ఆ గడియ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతసేపు ఇహ సంబంధమైన వాటి మీదే, మనం ఎదుగుదల మీదే, అభివృద్ధి మీదే కాకుండా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి ఎందుకు కూడా కాస్త మనస్సు నిలిపి, శ్రద్ధ నిలిపి మనకు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా మేలుకొనే కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆత్మీయ జీవితంలో మేలుకొని ఏం జరుగుతుందో గ్రహించి శత్రువును ఓడించేటట్టుగా పోరాడే అభిషేకం దేవుడు మన మీదకి విడుదల చేయను గాక. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే ప్రియులారా ఏదో సరదాగా ప్రార్థిస్తే అప్పులు పోతాయి, ప్రార్థిస్తే రోగాలు పోతాయి, ప్రార్థిస్తే ఆర్థిక సమస్యలు పోతాయి, ప్రార్థిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి, ఎంత మంచి దేవుడు వేసి అని పాడుకొని కూర్చునే స్థితే కాదు. మనది ఆత్మీయ పోరాటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పోరాటంలో క్రైస్తవుడైన నీవు నేను యోధురాలం. నీ యుద్ధ నైపుణ్యతను తగ్గించడానికి, నీ యుద్ధోపకరణములను లయం చేయడానికి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మవరాలను క్షీణించిపోయేటట్టుగా చేయడానికి, కత్తులు అభిషేకించగా దేవుడు నీ మీదకి విడుదల చేసిన ఆత్మవరాలు మండకుండా, వాడబడకుండా, మూల చేరిపోయేటట్టుగా దుష్టుడి నీలో అనేక సాధారణ సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆకర్షణలను, ఇష్టాలను, ప్రేమను, నాశన సంబంధమైన అనేకమైనవి చూపించి భ్రమపెట్టి నీ అగ్ని, నీ మంట చల్లారిపోయేటట్టుగా చేస్తాడు. వాడు చల్లారిస్తే చల్లారిపోతున్నావా? లేదా క్రీస్తు వరకు మండే చోటులాగా నిలబడుతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. అలా క్రీస్తులో ఉన్న అభిషేకం, పరిశుద్ధాత్మ మంట మనలోనికి రావాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా మోకాలు వంగాలి ప్రియులారా. మోకాలు నలిగితే ముఖం తెల్లబడుతుందంట. మోకాలు నల్లగా ఉంటే ముఖం తెల్లబడుతుందంట. చాలా మంది ముఖం తెల్లగొండలు కూడా తెల్ల కనబడాలని ముఖానికి పూసుకున్న వినయాన్ని కాస్త చెమటెక్కితే అంతా తెలిసిపోదర్శనాలు. అది కాదు, దేవుని మహిమ మన మీద ప్రకాశించాలి. హల్లెలూయా. ఈ శబ్దంలో అందుకే చదువుతాం, లెమ్ము దేశరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. హల్లెలూయా. ఆ మహిమ కలిగిన దేవుని తేజస్సు మన మీదకి రావాలంటే మన మోకాలు యేసు నామములో వంగాలి. హల్లెలూయా. సంఘంగా మనందరం ప్రార్థించేసి చూచేది, ఎదురు చూసేది దేనికోసం? దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారు? నాకు చాలా ఇష్టమైన మాట, నేను ఎదురు చూస్తున్నది ఏంటంటే ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ఆమేన్. నా తండ్రి, నా తల్లి, నా అన్న, నా కుటుంబం, నా గ్రామం, నా మండలం, నా జిల్లా, నా దేశం, యావత్ ప్రపంచం, రాజులకు రాజు, ప్రభువులకు నజరేయుడైన యేసు నామమందు ప్రతి మోకాలు వంగాలి. ఆమేన్. మీలో ఎంతమందికి ఆశ ఉంది ఆ సన్నివేశాన్ని చూడాలని? మారు మనసు లేని నీ భర్త, చెప్పిన మాట వినకుండా లోకంలో తిరుగుతున్న యవ్వన మందున నీ పిల్లలు యేసు నామములో మందిరపు సాక్షిగా మోకాలు వంగి ప్రార్థిస్తుంటే ఆత్మలో పరవశులైతే ఆ ఆనందం ఇంకెక్కడ దొరుకుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకునే. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎంతమందికి ఆశ
చూడాలన్న ఆశ. హల్లెలూయా. ఎంత గొప్ప వైభవమైన అద్భుతమైన సంఘటన. సంఘం దానికోసం ఎదురు చూడాలి. ఆమేన్. అలా అందరూ మోకరించాలని ప్రార్థిస్తే సరిపోదు ప్రియుల. మన మోకాలు ఆయన నామములో వంగాలి. ఆమేన్. మోకాలు నొప్పులండి, కాళ్ళు బాగున్నప్పుడల్లా మోకాళ్ళు వంగాయా నీకు? బలం ఉన్నంత వరకు నాది, నా పిల్లల భవిష్యత్తు, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, లోకమంతా పరిగెట్టావు కదా. ఇప్పుడు కాలు రాకుండా అయిపోయింది. ఏం సంపాదించగలుగుతున్నావు? ఈ బలం, ఈ కట్టడాలు, ఈ అందం, ఈ సౌందర్యం, ఈ శరీరం ఎప్పుడు ఒకలాగే ఉండిపోదు. అవి బలము ఉంటుండగా, నేడు అనేది ఉంటుండగా, పగలు ఉంటుండగా, చీకటి రాత్రులు రాకముందే నేడు వాటి యందు నాకు సంతోషము లేదనబడిన చీకటి దినములు రాకముందే నీ బలం, నీ తలంతులు, నీ యవ్వనం, నీకున్న సమస్త సామర్థ్యములు దేవుని కోసం వాడబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి చేతిలో వాడబడుతున్నావు? నీకున్నవి ఎవరు వాడుకుంటున్నారు? దేవుని పని కోసమేనా? ఒకసారి జాగ్రత్తగా మెలకువ కలిగి ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి దినాలు ఇవి. దుష్టుడు నీకు జోకొట్టి బుచ్చగించి కడుపు నిండా తిండి పెట్టినట్టుగా అంతా బాగుందలే నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు అనేటట్టుగా చాలా బుచ్చగించే పరిస్థితులే కనబడతాయి. అవి మనకి రాకుండాట్లుగానే దేవుడు శ్రమలు పంపుతాడు. శ్రమలు ఎందుకంటే మనల్ని పడుకున్న వాళ్ళే లేకస్తలే పేతురు, రేపు నేను సిలువ వేయబడుతున్నాను అయినా నువ్వు నిద్రపోతావేంటయ్యా? రేపు అంత గొప్ప యాగం, త్యాగం, నీ ప్రభు క్రియ సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై సిలువ వేయబడతాడు కదా. ఏమాత్రం భారం లేదా నీకు ప్రార్థించాలని? పేతురు అంటాడు, ప్రభువా ఏమని? మనశ్శబ్దమేనయ్యా, కానీ ఆత్మశబ్దమే, శరీరం బలహీనం. బలం ఉన్నంత వరకు నచ్చినట్టు తిరిగి కోపం వచ్చి శత్రువు చెవి నరికేసి కంటికి కన్నా పండించే సిద్ధాంతంలో ఉంటే కుదరదు ప్రియుల. మోకాళ్ళు వంగాలి. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుడు అడిగిన ప్రశ్నకు సూటిగా ఆధ్యాత్మిక మర్మాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినం ఎవరికి తెలియదు. ఆయన దంపవలే వస్తాడంట. ఒక పనివానికి బాధ్యతను అప్పగించేసి దేశాంతరం వెళ్ళినటువంటి ఒక ఇంటి యజమాని వలె వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎలా కనబడతావు? ప్రార్థిస్తూ కనబడతావా? పనిచేస్తూ కనబడతావా? నమ్మకస్తుడిగా కనబడతావా? ఫలభరితంగా కనబడతావా? లేదా సోమరిలా నిద్రపోతున్నట్టుగా, పట్టి పట్టినట్టుగా, దేవుని చిత్తాలను, దేవుని విషయాలను, సంఘ విషయాలను పట్టించుకోకుండా నీ స్వయిష్టం చొప్పున బ్రతుకుతున్నట్టుగా కనబడతావా? రేపొద్దున ఇప్పుడే ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే, నీ రాకడైతే ఆయన రాకడైతే, నీ పోకడైతే దేవుణ్ణి నీవు ఎదుర్కొన్నప్పుడు ధైర్యముగా, సంతోషముగా క్రీస్తు నిలబడి బలా నమ్మకమైన దాసుడా, దాసుడా అనే సాక్ష్యం దేవుడు నిన్ను గురించి చెప్తాడా? ఎలా అబ్బే నువ్వెవరు నాకు తెలియదు అంటాడా? ఆలోచించమని ఎప్పుడైనా ఈ సంగతి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనలోనే మన పోరాటం, ప్రార్థనలోనే మనం జయం. దేవునికి మహిమ కలుగును గాక. అలా ప్రార్థిస్తుండగానే దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని సమాధానం, దేవుని అభిషేకం, ఆత్మ వల్ల దేవుడు మన మీదకి విడుదల చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒకరోజు యేసన్న గారు ప్రసంగం వైభవంగా చెప్తున్నాడు. అద్భుతంగా ప్రసంగం చెప్తుంటే సాధారణ గారు వచ్చేసి పక్కన నిలబడి, యేసన్నా నీలాంటి ప్రసంగికుడు ఎవరు లేడయ్యా, ఎన్ని మర్మాలు చెప్పేస్తున్నావు అని అభినందిస్తున్నాడంట. యేసన్న గారు అన్నాడు, నేనెంత గొప్పగా చెప్తున్నాను నీకెలా తెలుసు? మంచిదే, బాగా చెప్తున్నానా? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థన వచ్చాయి కదా, ప్రార్థన చేద్దాం అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఏమయ్యాడు దుష్టుడు? వాక్యం చదువు, ప్రసంగం చెయ్యి, అన్నీ చెయ్యి, నో ప్రాబ్లం, మంచిదే, కానీ ప్రార్థన చేస్తే మనం ఉండలేదు. హల్లెలూయా. మీరు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోవాలంటే ఒకే ఒకటి నీ ఇంట్లో జరగాలి. మెలకువగా ఉండి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ప్రార్థన ఆత్మచేత దేవుడు మనల్ని నింపును గాక. రోదన చేయ విద్య
శక్తితో మనల్ని దేవుడు నింపునుగా. రోధించు ఆత్మ, నశించిపోతున్న వారి వరకు ప్రసవ వేదన కలిగినట్టు ప్రార్థించు అభిషేకం దేవుడు మన మీదకి, సంఘం మీదకి విడుదల చేయునుగాక. ఈ సంవత్సరంలో మరొక సంవత్సరం దేవుడి మందిరానికి అనుగ్రహించి ఉండగా, నీవు నేను సజీవునిగా ఉంటూ ఉండగా, మందిరంలో ప్రార్థన ఆత్మ పెరిగినట్లుగా నీ నా ప్రార్థన ద్వారా సంఘము జీవింపచేయబడి ఆత్మలో రగిలించబడి అనేక మంది నూతన ఆత్మలతో నింపబడుతూ మనము చూచుదుముగాక. ఆమేన్. దగ్గరగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా. సమర్పించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను.